హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ క్యాప్సికమ్ మసాలా కర్రీ. చూడండి, దానికోసమని నేను ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. దానికి కావలసిన పదార్థాలు పల్లీలు, అల్లము, నువ్వులు, కొబ్బరి పౌడరు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా, కరివేపాకు, చింతపండు. చూడండి, ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల పల్లీలు వేసుకున్నాను. అవి చక్కగా ఫ్రై అయ్యాక అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి దానిలో లవంగ, చెక్క, ఇలాచి వేసుకున్న తర్వాత 5-6 పచ్చిమిర్చి మధ్యలోకి తుంచి దానిలోనే ఒక 2 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక టమాటా తీసుకొని ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి. లైట్గా ఉప్పు వేసి ఇవి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయ్యాక చల్లార్చుకొని మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ పట్టేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ జారు తీసుకొని, ఆల్రెడీ చల్లారిపోయిందండి, ఇప్పుడు మిక్సీ జారు తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. దీనిలోనే పల్లీలు, నేను ఆల్రెడీ నువ్వులు వేపి పెట్టుకున్నాను. 1 టీ స్పూన్ నువ్వులు, కొబ్బరి పొడి వేసి ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక ఇలాచి, 3 లవంగాలు, 1 లేదా 2 దాల్చిన చెక్క ముక్కలు వేసిన తర్వాత మనం సన్నగా తురుముకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి కడిగి పెట్టేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసి మొత్తం చక్కగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనము మగ్గించుకోవాలి. పైనుండి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నేను. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది, కూర టేస్ట్ అనేది మారిపోతుంటుంది. అందుకనేసి మనం చూసుకుంటూ చేసుకోవాలి. చూడండి, కొంచెం లైట్గా మగ్గాయి, ఇంకా కూడా కొంచెం కావాలి. మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే. ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని మనం పట్టి పెట్టేసుకున్నాం కదా పేస్ట్, అది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ చక్కగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము దీనిలో 1 టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. ముందుగానే పచ్చిమిర్చి వేసాను కదా కొన్ని, దాన్ని బట్టి మనం మిర్చి పౌడర్ అనేది చూసుకొని వేసుకోవాలి. నాకైతే 1 టీ స్పూన్ సరిపోద్ది, నేను మిర్చి వేసుకున్నాను కాబట్టి. చూడండి, ఇలా 1 టీ స్పూన్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని చక్కగా మిక్స్ అయ్యేలా మొత్తం కలుపుకొని మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ తీసేసి చింతపులుసు వేసుకోవాలి. చూడండి, చింతపులుసు మరి పుల్లగా ఉండొద్దు, మరి పులుపుదనం లేనట్టుగా ఉండొద్దు. మనకి తగిలినట్టు తగలాలి నోటికి, అప్పుడే బాగుంటుంది. మరి పుల్లగా అయితే కూర టేస్ట్ అనేది మారిపోతుందండి. చూడండి, నీళ్ళు వేసుకోవాలి. తర్వాత మరి చిక్కగా ఉండొద్దు, మరి పలుచగా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. పైనుండి ఒక టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను, కరివేపాకు రెమ్మ, ఒక 2-3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని చూడండి ఇలా ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ దగ్గర పడింది. లాస్ట్లో
2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసేసుకొని కలుపుకొని దానిపై నుండి మనం సన్నగా తురుముకున్న కొత్తిమీరను వేసి కలిపేసుకొని దించేసుకోవాలి. రెడీ అయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా థిక్గా చక్కగా ఎంత బాగుందో. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను మా పిల్లలకి ఇలానే చేసి పెడుతూ ఉంటానండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.